హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది వీడియో తీయక. సో కొంచెం వర్క్ ఉండి వీడియో తీయలేకపోయినాను, ఏమనుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. థంబ్నెయిల్ చూడగానే ఈరోజు ఎలాంటి టాపిక్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనేది మీకు అర్థమై ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంది అంటే, సో వాళ్ళు నేను పెట్టిన సెట్స్లో ఒక్కొక్క సెట్ నుంచి వన్ సెట్లో చోకర్, వన్ సెట్లో బ్యాంగిల్ అలా డిఫరెంట్గా తీసుకుంటున్నారు. నేను అలా కూడా ఈ మధ్య ఓకే మ్యామ్, మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను తీసుకొచ్చాను అనేసి అలా కూడా తెస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీ ముందుకు తెస్తున్నాను. ఇది వచ్చేసి నేను మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చానమాట. ఇక్కడ మన దగ్గర ఒక కస్టమర్ వెయిట్ చేశారు. సో వాళ్ళు పర్చేస్ చేశాక ఇంటికి వచ్చిన తర్వాత రియల్గా ఎలా ఉందో వాళ్ళు పంపించారనమాట. సో అవి కూడా చూపిస్తున్నాను. ఇది గోల్డ్ కాఫీ అనమాట. డైరెక్ట్ వ్యూ నేను మీకోసం చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాంటివి మనకి చాలా అంటే చాలానే ఉన్నాయి మన దగ్గర. సో మీరు ఒకసారి ఇక్కడ చూసేయచ్చండి. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉందో మ్యామ్, సో నేను మీకు అలానే మీ ముందుకి తీసుకురావాలి అనుకుంటున్నాను. ఒకసారి మన పేజ్ని చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు కదా మనకి. సో నా ఐడికి మెసేజ్ చేయండి, రెస్పాన్స్ అవుతాను. చాలామంది మ్యామ్ మీరు వీడియో చేస్తున్నారు, మీ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మ్యామ్, మేము పర్చేస్ చేయాలి అనుకుంటున్నాము, బట్ మీరు ట్రస్టెడా కాదా అని మాకు కొంచెం భయంగా ఉంది అని అంటున్నారు. సో మీరు వన్స్ 1000 రూపీస్ పెట్టి మా దగ్గర మీరు పర్చేస్ చేస్తే, ఒకవేళ ఫ్యాక్ట్ చెప్తున్నా, 1000 రూపీస్ పెట్టి మీరు మా దగ్గర పర్చేస్ చేశారనుకోండి, ఆ 1000 మేము తీసుకొని మీకు ప్రోడక్ట్ పంపించకపోతే నెక్స్ట్ టైం మీకు ట్రస్ట్ ఉండదు. ఫేక్ పేజ్ అని మీరు అనుకుంటారు. బట్ 1000కి మేము ప్రోడక్ట్ పంపిస్తే, ఓ వీళ్ళ పేజ్ కరెక్ట్ జెన్యున్గా ఉంది, నెక్స్ట్ మా దగ్గర మీరు ఎక్కువ సార్లు పర్చేస్ చేయడానికి ఉంటుంది కదా మ్యామ్. మేము ఫ్రాడ్ చేస్తే మాకే కదా మ్యామ్ లాస్. మేము పర్చేస్ చేయడానికే కదా పేజ్ స్టార్ట్ చేసాము. అలా ఏమి ఉండదు మ్యామ్. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మేమైతే మోసం చేయాలనే ఉద్దేశం ఏం లేదు మ్యామ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మన దగ్గర పర్చేస్ చేసే వాళ్ళవి ఎక్కువ ఇంతకుముందు క్లయింట్స్ హ్యాపీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ మన దగ్గర కొన్నవి, తర్వాత ఫీడ్బ్యాక్ అవన్నీ ఇంతకుముందు నేను పెట్టకపోయినా ఈ మధ్య ఎందుకంటే అలా పెడుతున్నాను. ఎందుకంటే చాలామందికి ట్రస్ట్ అనేది లేదు కదా. సో దానికోసం అనేసి కూడా నేను పెడుతున్నాను. ఓకేనా. ఈ బ్యాంగిల్స్కి మన దగ్గర ఉన్న ఆర్డర్స్ నార్మల్గా లేవండి. నేను తెప్పిస్తూనే ఉన్నాను, ఇవి రీస్టాక్ అవుతూనే ఉన్నాయి, స్టాక్ అవుట్ అవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు తెప్పించానో నాకు మాత్రమే తెలుసు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మేము, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఇందులో మీరు వేరైనా పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం మ్యామ్. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా పేజెస్ ఉన్నాయి. సో నా దగ్గరే పర్చేస్ చేయాలని ఏం చెప్పను. ఎందుకంటే ఫేక్ పేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో వాటి వల్ల మనకి ఇప్పుడు క్లయింట్స్ ట్రస్ట్ చేయాలంటే కొంచెం నెర్వస్గా అని భయపడుతున్నారు. సో నేను వాళ్ళది కూడా తప్పని చెప్పను. ఎందుకంటే ఫేక్ పేజెస్ కూడా ఉన్నాయి. బట్ అన్నీ ఫేక్ అనుకోవడం తప్పు కదండి. సో నా పేజ్ అనే కాదు, చాలా ట్రస్టెడ్ పేజ్ చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా. మనకి మీషోలో పెడితే మనకి రిటర్న్ వచ్చిందనుకో, మేము ఏం చేస్తామంటే మీషోలో జ్యువెలరీ ఒకప్పుడు నేను కూడా పెట్టేదాన్ని. సో అప్పుడు ఏమైందంటే చాలామంది ఎక్కడికైనా వెళ్ళడము, అది ప్రోడక్ట్ వాళ్ళు తీసుకోకపోయినా మళ్ళీ రిటర్న్ వచ్చిందనుకో, మాకు కవర్స్కి పెట్టిన అమౌంట్ లాస్ అవుతుంది. తర్వాత మాకు షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు 2 షిప్పింగ్ ఛార్జెస్ మాకు మీషోలో మేము కట్టాల్సింది వస్తుంది. సో మేము అందుకే మీషోలో ఇవ్వాలనుకోలేదు. ఒకవేళ అందుకే క్యాష్ ఆన్ డెలివరీ నేను అవైలబుల్ లేదని చెప్తున్నాను. సిఓడి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ వాళ్ళ అమౌంట్ పే చేసినాను కన్ఫామ్గా వాళ్ళు తీసుకుంటారు ప్రాజెక్ట్. ఎందుకంటే మేము అమౌంట్ పే చేసినామని వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది కదా మ్యామ్ మీకు. అందుకే మేము మీరు ఎలా చెప్తే అలాంటి డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇంకా ఒకటి ఏంటంటే, నాకు చాలా యూట్యూబ్లో ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి, మ్యామ్ మీరు అదే కలెక్షన్ చాలా ఉంది, బట్ మీరు ఎందుకు ప్రైజెస్ మెన్షన్ చేయకుండా ఉన్నారు, ప్రైజెస్ మెన్షన్ చేస్తే కావాలనుకునే వాళ్ళు తీసుకుంటారు కదా అనేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఒక 5K సపోజ్ ఒక వీడియోకి వచ్చేసి నాకు 200 పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనుకో, అందులో 200 పిక్స్ ఉంటాయి. ఆ 200 పిక్స్ నేను ఒక్కొక్క పిక్కి పక్కన రాసి మళ్ళీ అక్కడ యాడ్ చేసి ప్రైజెస్ నాకు కొంచెం లెంతీ అవుతుంది వీడియో. సో నాకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఎవరైనా ఇక్కడ కావాలనుకునేవి నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇక్కడ కామెంట్స్ చేశారనుకో, ఇన్స్టాగ్రామ్లో నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ తర్వాత వాళ్ళు కన్ఫామ్గా పర్చేస్ చేస్తానంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అక్కడ మీరు నాకు కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు. అప్పుడు మీకు నచ్చినవి నాకు స్క్రీన్ షాట్ పెట్టారనుకో, నేను మీకు ప్రైస్ చెప్తాను. మీకు ప్రైస్ ఓకే అంటే మీరు పర్చేస్ చేయండి, నో ప్రాబ్లం.
ఓకేనా. కన్ఫామ్‌గా కొంతమంది మీరు ప్రైస్ ముందే చెప్తేనే మేము తీసుకుంటాం కదా! లేకపోతే లేదు కదా మ్యామ్ మీరు ముందే ప్రైజెస్ మాకు చెప్పండి అని అంటున్నారు. సో, ప్రైజెస్ చెప్పడానికి నాకేం కాదండి. తర్వాత ఏం చెప్తాను. ఇక్కడ చెప్పినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రైజెస్ చెప్పాలంటే 200 పిక్స్‌కి నేను గుర్తుపెట్టుకొని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ మళ్ళీ ప్రైజెస్ మెన్షన్ చేయాలన్నా కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు షార్ట్ వీడియో అనుకో ఓన్లీ ఒకే సెట్ ఉంటుంది. ఆ సెట్ ఇయర్ రింగ్స్ మనకి బెల్ట్, లాంగ్ సెట్టు, షార్ట్ సెట్ ఇవి మాత్రమే ఉంటాయి. సో, అక్కడొచ్చేసి నేను ఇక్కడ చెప్పాను కదా! సో, ఇది ఇలా ఉంటుందని చెప్పేసి అక్కడ నేను మీకు ప్రైజెస్ మెన్షన్ చేశాననుకో అక్కడ నో ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రైజెస్ మెన్షన్ చేశాను కాబట్టి. అలా లేకుండా ఒక వీడియో చెప్పొచ్చు. ఇక్కడైతే చాలా ఉంటుంది కదా లాంగ్ వీడియోస్‌లో. సో, ప్రైజెస్ మెన్షన్ చేయడం చాలా కష్టం. చాలామంది అదే అడుగుతున్నారు. మ్యామ్ ప్రైజెస్ మెన్షన్ చేయండి. మీరు ప్రైజెస్ మెన్షన్ చేయండి. బట్ ప్రైజెస్ మెన్షన్ చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుందండి. సో, అందుకే చెప్తున్నాను నేను. ఒకసారి మీరు కూడా నా సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే ఫాస్ట్‌గా పర్చేస్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లయింట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే నేను ఇక్కడ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగు మ్యారేజ్ సెట్ ఇది. చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో. ఇది వచ్చేసి మొత్తం మ్యారేజ్ సెట్ అనమాట. ఇక్కడ చూసేయండి మీకు ఇక్కడ కలెక్షన్‌లో ఇంకా ప్రీమియం క్వాలిటీ అండ్ భారత్ సెట్. నెక్స్ట్ వచ్చేసి మన రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ప్రీమియం క్వాలిటీ భారతీయం సెట్స్‌లో ఇవి నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్స్ అనమాట. సో, బ్యాంగిల్ కలెక్షన్‌లో నెక్స్ట్ మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే లాస్ట్ టైం రీస్టాక్ చేపించిన తర్వాత ఇక్కడ చూపించాను కదా! గోల్డ్ ఫినిషింగ్ సెట్‌లో. ఇవి వచ్చేసి బాక్స్ మనకి 1500 మేబీ అలా ఉంటుంది. తర్వాత మనకి ఎక్స్ట్రా బ్యాంగిల్స్ ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా! సో, అవి వచ్చేసి 2, 4, 6, 8, 10 అలా మేబీ ఒక 15 వరకు ఉంటాయన్నమాట. ఇందులో కలెక్షన్స్ కూడా మనకు చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి బ్రైడల్ సెట్‌లో ఇయర్ రింగ్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా! లాంగ్ అండ్ ఫ్యాట్ అండ్ తర్వాత వీటికి కూడా డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. తర్వాత బీడ్స్ కలెక్షన్‌లో తీసుకురండి మ్యామ్ అని క్లయింట్స్ కొంతమంది అడిగారు. సో, వాళ్ళకి కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఓన్లీ బీడ్స్ కలెక్షన్ తీసుకురావాలనుకునే వాళ్ళకి వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఓన్లీ పిక్స్ మాత్రమే యాడ్ చేశాను. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మాత్రం నేను కన్ఫర్మ్‌గా వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ చూసేయండి. ఇక్కడ బాక్సెస్ కలెక్షన్‌లో కొన్ని డిఫరెంట్ మోడల్స్‌లో కూడా ఉన్నాయి కదా! ఒకసారి మోడల్స్ ఒకసారి చెక్ చేయండి. సో, ఇక్కడ క్లయింట్స్ మనకు అడిగిన వాటి ప్రకారం అయితే ఇక్కడ ఉన్న జెర్రీ వర్క్ అండ్ మనకి ఎక్కువ ఫినిషింగ్ వచ్చింది కదా! మనకి వైట్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో చాలా బాగున్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్ ఇది వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీటి గురించి. సో, మనకి ఒక 200 మేబీ స్టాక్ ఉంటే 100 సేల్ అయ్యాయి. ఇంకా 100 ఉన్నాయన్నమాట. బట్ కొంచెం సేల్ కాకపోతే నేనైతే మీషోలో పెడతాను. అప్పుడు మీకు లింక్స్ కావాలంటే లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీషోలో నాకి సీఓడీ ఆప్షన్ అంటే బ్యాంగిల్‌కి అండ్ డ్రెసెస్, శారీస్ మాత్రమే మీషోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. సో, జ్యువెలరీకి అయితే మేము సేల్ పెట్టినా కూడా బట్ సీఓడీ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అస్సలు లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్. బట్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఎలా ఉందనేసి ప్రాసెస్. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించిన వాటిలో మీకు 18 డిఫరెంట్ మోడల్స్ ఏమో ఉన్నాయి కదా! డైమండ్ రిప్లికాతో అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి డైమండ్ రిప్లికా. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను కూడా మీకు. ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా ప్రెజెంట్ ఇప్పుడున్న మన జనరేషన్‌లో ఎక్కువ మనకి బుట్టా టైప్ ఉన్నవి మాత్రమే అదే క్లయింట్స్ ఎక్కువ అడుగుతున్నారు. మ్యామ్ ఒకసారి మీరు చెప్పినవి చెక్ చేసుకోండి మ్యామ్. ఎందుకంటే సేమ్ అలానే ఉన్నాయా లేదా అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో, అందుకు చెప్తున్నాను. నేను ఇక్కడ కొన్నిట్లకి అంటే కొంచెం వీలుంటే ఆటోమేటిక్‌గా నేను ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను. కొన్నిట్లకి చేయడం లేదు. చాలామంది మ్యామ్ ప్రైజెస్ మెన్షన్ చేయండి. నేను ఎన్ని సార్లు చెప్తున్నా మళ్ళీ కామెంట్‌లో నాకు అదే రిపీట్ అవుతుంది క్వెషన్. సో, నాకి అదే కొంచెం కష్టం అవుతుంది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రైజెస్ మెన్షన్ చేయడం చాలా కష్టం. బ్యాంగిల్స్ కూడా సేమ్ మనకి గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ ఫినిషింగ్ వచ్చినవే ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ మామిడి పండు అలా టైప్‌లో ఉంది కదా! సో, ఇది లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చి ఇది కూడా బాగుంది. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్ ఇది వచ్చేసి చోకర్ టైపు. ఈ బ్యాంగిల్ చూడండి సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉందో అలానే ఉంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మనకి పికాక్ మోడల్ వచ్చేసి ఇది కూడా బాగుంది. అంటే వైట్ స్టోన్స్ వచ్చేసి ఇది కూడా ఇంకో సెట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మన దగ్గర జీజే ఫినిషింగు, తర్వాత డైమండ్ రిప్లికా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ సో, అవి ఉన్నాయి కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! సో, ఇవన్నీ మన దగ్గర ప్రెజెంట్ అవైలబిలిటీ ఉన్నవి మ్యామ్. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చెక్ చేసిన తర్వాత మన రివ్యూస్ తర్వాత ఎలా ఉన్నాయనేది నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌స్టాలో నాకు వ్యూస్ రావడం లేదంటే నేను ఆల్మోస్ట్ ఒక 500 వీడియోస్ చేశాను. అవి కొంచెం
అవే కొన్ని రిమూవ్ చేశాననమాట. అదే మా అబ్బాయి కొన్ని రిమూవ్ చేశాడు. సో, వీడియోస్ తర్వాత నుంచి రిమూవ్ అయినప్పటి నుంచి ఇంకా నాకు వ్యూస్ ఎక్కువ రావడం లేదు. సో, యూట్యూబ్‌లో నుంచి నాకు ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో, అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను షార్ట్స్ కంటే. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి అయితే చాలామంది గ్రోత్ ఉంది. యూట్యూబ్ నుంచి ఎక్కువ మనకి ఆర్డర్స్ కూడా యూట్యూబ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. నాకు ఇన్‌స్టాలో ఒకప్పుడు వచ్చేవండి ఆర్డర్స్. బట్ తక్కువ మంత్‌కొచ్చేసి ఒక 10 ఆర్ 15. బట్ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి మనకొచ్చే ఆర్డర్స్ మేబీ మనకి మంత్‌కి 30 డేస్‌లో 40, 50 కూడా వస్తున్నాయి ఆర్డర్స్. ఎందుకంటే ఒకప్పుడు స్టార్టింగ్ 1-5 రావడం కూడా కష్టంగా ఉండేది. బట్ యూట్యూబ్ నుంచి అయితే నాకు ఆర్డర్స్ చాలా గ్రోత్ ఉంది. సో, నేను యూట్యూబ్ ఏమన్నా చెప్పాలి, ఏమన్నా చేయాలంటే అది యూట్యూబ్ చేయాలని అనుకుంటాను యూట్యూబ్‌కి. ఇవి చూడండి, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి మనకి వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం అప్‌కమింగ్ కదా! సో, వీటికన్నింటికి కూడా ఇలా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ మాటీ ఫినిషింగు, నక్షి అడ్జస్ట్ సైజు హిప్ బెల్ట్ అనమాట. ఇది బేస్ మెటల్ బ్రాస్ ఫ్రీ సైజ్ అనమాట. ప్రీమియం క్వాలిటీ ఇది. చాలా బాగుంది క్వాలిటీ. మ్యారేజెస్, సో, ఇప్పుడు మనకి మ్యారేజెస్ సీజన్ కదా! సో, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మ్యారేజ్ సీజన్‌కి. సో, ఇందులో నేను ఇవన్నీ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు స్క్రీన్‌షాట్ పెడితే మాత్రమే నేను ఇవన్నీ మీకు చెప్పగలం, అంటే కాస్ట్ చెప్పగలనండి. కలర్ కాంబినేషన్స్ అయితే మ్యారేజ్‌కి చాలా అంటే చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే బయట మనం పర్చేస్ చేసేదానికి మనకి ఇక్కడ పర్చేస్ చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంది. నేను బయట వేరే ఏ పేజ్‌లో అయినా మీరు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. ఎక్కడ మీకు కొన్ని పేజెస్‌లో అదే ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మన దగ్గర క్వాలిటీ డిఫరెంట్ ఉంది. వేరే దాంట్లో క్వాలిటీ అంటే వాళ్ళది తక్కువ, మనది ఎక్కువ అని చెప్పను. మేము A1 క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తాము. నేనైతే ఆల్మోస్ట్ మార్కెటింగ్ ప్రైస్‌లోనే మీకు ప్రొవైడ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మార్కెటింగ్ ప్రైస్‌లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వేరే పేజ్‌లో కూడా చెక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడున్న పేజెస్‌లో నేను ఆల్మోస్ట్ చాలా చూశాను. బట్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్‌లో నేను చెప్పే విధంగా ఇంత క్లియర్‌గా, ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ తీసి ఇంత క్లియర్‌గా ఎవరు చెప్పరండి. ఎందుకంటే నేను మీకోసం ఇంత క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా బాగుంది క్వాలిటీ ఇది. మీరు వన్స్ మన దగ్గర ఆర్డర్ చేస్తే మేమేమన్నా డ్యామేజ్ అయితే రిటర్న్ తీసుకుంటాం, లేకుంటే తీసుకోము. ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుందండి. వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంది, ఏమి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. సో, అప్పుడు మీరు ప్రోడక్ట్ చూసి తర్వాత ఇలా ఉంది ప్రోడక్ట్, సో, ఇక్కడ పర్చేస్ చేస్తే చాలా బాగుంది క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మేము చెప్పాల్సిన అవసరం లేదండి. వన్స్ ఒక్కసారి మీరు ఇలా ప్రోడక్ట్ని పర్చేస్ చేశారంటే నెక్స్ట్ టైం కన్ఫామ్‌గా పర్చేస్ చేస్తారు. స్టిల్ వన్స్ మీరు ఒకసారి ఇలా చూసారనుకో, నెక్స్ట్ టైం కూడా ఇలా ఉండి ప్రోడక్ట్ మేము ఇలా పర్చేస్ చేసాము, నెక్స్ట్ ఆ పేజ్‌లో చాలా బాగుంది కలెక్షన్, నెక్స్ట్ టైం కూడా మేము ఆ పేజ్‌లో కలెక్షన్ని పర్చేస్ చేయాలనుకుంటాం అంటారు. చాలామంది మేడం మీరు చెప్పారు కదా, ఇలా రిక్వైర్మెంట్స్ మాకు ఇలా ఉంది, మీకేమన్నా కావాలి అంటే ఇలా వేరే పేజ్‌లో ఉంది, మీ పేజ్‌లో ఉందా? చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు. నో ప్రాబ్లమ్. అలాంటి పిక్స్ మీకు కావాలి అంటే ఏ పేజ్‌లో క్వాలిటీ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉందని మీకు ఒకసారి మీకు మీరే థింక్ చేయండి. మీకు ఓకే అయితే నాకు పిక్స్ సెండ్ చేయండి. నేను క్వాలిటీ తర్వాత ప్రైజెస్ నేను చెప్తాను. A2 క్వాలిటీవి కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. ఇప్పుడు నేను 25,000 ఇచ్చే ప్రైజ్ సెట్ ఇంకొకరు 10,000 మేబీ అలా కూడా ఇస్తారు. ఎందుకంటే 15,000 డిఫరెంట్ అండి ఎవరైనా పర్చేస్ చేస్తాను. బట్ అక్కడ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. కొంతమంది నేను తక్కువ ప్రైజెస్ పెట్టినప్పుడు, అంటే కొంతమంది కొన్ని పేజెస్‌లో వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకొచ్చే వాళ్ళని కింద రీసెల్లర్ అలా 3, 4 మెంబర్స్‌కి వచ్చేసరికి మీకు ప్రైజెస్ ఎక్కువ వస్తాయి. ఒకవేళ నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ తీసుకుంటున్నా, అందుకు నేను మీకు మార్కెటింగ్ ప్రైస్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నా. బట్ కొంతమంది అలా కాదు, రీసెల్లర్ అలా ఉంటారు కదా, రీసెల్లింగ్ అలా చేసే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. సో, అప్పుడు వాళ్ళు ఇంకా మార్కెటింగ్ ప్రైస్‌లో ఇవ్వాలంటే వాళ్ళకి టఫ్ అవుతుంది. సో, అక్కడ వాళ్ళు ప్రైజెస్ మెన్షన్ చేస్తారు. మీరు అలా కాకుండా క్వాలిటీ డిఫరెంట్ ఏమో, మేడం దగ్గర తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటారు. అలా ఏం లేదండి. నేను ఓన్లీ మార్కెటింగ్ ప్రైస్‌లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి వేరే పేజ్‌లో డిఫరెన్స్. అంటే మేబీ వేరే పేజ్‌కి మన పేజ్‌కి 1000-1200 డిఫరెంట్ ఉంటుంది. నేను కూడా చాలా పేజ్‌లో చెక్ చేశాను. అంటే ఫస్ట్ టైం నేను వేరే పేజెస్, నా వర్క్ నాకు సరిపోద్ది. సో, నేను వేరే పేజ్‌లో అంత సెర్చ్ చేసి చూసేదాన్ని కాదు. సో, మనకి యూట్యూబ్ కస్టమర్స్ చాలామంది అడిగారు, మ్యామ్ ఇలా 12,000 అలా డిఫరెంట్ ఉంది మ్యామ్ అనేసి. అక్కడ కూడా నేను అడిగాను వాళ్ళ దగ్గర ఇలా మ్యామ్ ఎందుకు మీరు ఇలా మరి 1200 డిఫరెంట్ ఉంది, ఇలా ఉంది కదా అని. మేము ఇలా రీసెల్లర్ అలా 3 మెంబర్స్, 4 మెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రీసెల్లర్‌కి వచ్చి, ఆ రీసెల్లర్ ఇంకో రీసెల్లర్ అట్లా 4, 5 మెంబర్స్ దగ్గరికి. ఇప్పుడు ఒక రీసెల్లర్ ఒక 200 వేసినా 1200 డిఫరెంట్ కన్ఫామ్‌గా వస్తుంది కదా. సో, అందుకు ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మాటీ ఫినిషింగ్ సీజెడ్ స్టోన్స్
బ్లూటూత్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది జ్యువెలరీ సెట్. ఇది బ్లూటూత్ ఇయర్ రింగ్స్ అనమాట, న్యూగా వచ్చాయి, న్యూ లాంచ్ అనమాట. ఇది బ్లూటూత్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ 914